హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? హోప్ ఎవ్రీవన్ డూయింగ్ గ్రేట్. ముంబైలో డే 2కి స్వాగతం. ఇప్పుడు మీరు చూస్తున్న బిల్డింగ్ వచ్చి అంబానీ హౌస్. దీన్నే యాంటిలా అనేసి అంటారు. ఇది చాలా వన్ ఆఫ్ ది రిచెస్ట్ బిల్డింగ్ అనమాట ముంబైలో. దీని వర్త్ వచ్చి 4.6 బిలియన్. చాలా ఎమ్యూనిటీస్తో చాలా బాగా కట్టుకున్నారు అంబానీ గారు. సో మనమైతే గేట్వే ఆఫ్ ఇండియా, తాజ్ హోటల్ అన్నీ చూసేసి వచ్చేద్దాం పదండి. ఇప్పుడు మీ కళ్ళకి ఒకటి చూపించబోతున్నాను. అదిగో ఇదే గేట్వే ఆఫ్ ఇండియా. ఒకసారి ఆ కలర్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ నుంచి చూస్తా ఉంటే పింకిష్ కలర్లో ఉంది. ఇదిగో కనిపిస్తుందిగా ఈ సముద్రము. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ తాజ్ హోటల్ ఉంది. సో ఒకప్పుడు ఈ టెర్రరిస్ట్లో వచ్చింది కూడా ఈ సముద్రం ద్వారా. ఆ 26/11 ఘటన ఎప్పటికీ మర్చిపోలేము యాక్చువల్లీ. సో ఇక్కడే గేట్వే పక్కనే బోటింగ్ అవైలబిలిటీ ఉంది. సో వెళ్తా ఉన్నాం బోటింగ్కి, చూద్దాం ఎలా ఉంటుందో. సో పర్ హెడ్ ఎంత ప్రశాంత్? 90. సో 90 రూపీస్ అంట పర్ హెడ్. సో వెల్సి టికెట్ ఇస్తా ఉన్నాడు. యాక్చువల్లీ మాకు తెలియదు ఇక్కడ బోటింగ్ అలా ఉంటుంది, అలో చేస్తూ ఉన్నారు అనేసి. ఎగ్జైటెడ్, ఎందుకంటే ఈ సముద్రం తాజ్ హోటల్ ముందర చాలా ప్రత్యేకత ఉంది. చూద్దాం రండి, పోదాం. ఇది ఆ బోట్. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది చూడండి బోట్. ఇదే మనం వెళ్ళబోయే బోట్ అనమాట. హౌ టు స్విమ్? థ్యాంక్స్, బాయ్. బోట్లో అయితే మంచి ప్లేస్ చూసుకొని అయితే సెటిల్ అయిపోయాను. చాలా బోట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. స్టార్ట్ చేస్తా అన్నాడు బోటు. ఎగ్జైటెడ్, రండి చూద్దాం ఎంత దూరం తీసుకెళ్తాడు లోపలికి ఏం కథ అనేసి. కొంచెం రిక్వెస్ట్ చేసుకునేసి డ్రైవర్ పక్కనే కూర్చునేసాను. వేరే వాళ్ళని కూర్చొనివ్వలేదు అటుపక్క. బోటు దూరంగా వెళ్ళే కొద్దీ అక్కడ నుంచి ఈ రాత్రి వేళ ఈ లైటింగ్స్లలో ఈ హోటల్ ఇవన్నీ చూస్తూ ఉంటే దిమ్మ తిరిగిపోయింది. ఏమన్నా బ్యూటీనా, సూపర్ లుక్. సముద్రపు ఒడ్డున మన జాతీయ జెండా. జై హింద్.
అయిపోయింది బోట్ రైడ్, దిగేస్తా అన్నాము. అయితే మాత్రం చాలా బాగునింది. 90 రూపీస్ అనేది పక్కన పెడితే చాలా వర్త్ బోట్ రైడ్ ఇది. ఎంత బాగునిందంటే అంత సాయంత్రం పూట అలా వాటర్లో అందమైన హోటల్స్, లైట్స్ అవన్నీ చూస్తూ చాలా బాగునింది బోట్ రైడ్. ఇక్కడ రీసెంట్గా ఒక బాధాకరమైన సంఘటన జరిగింది. ఏంటంటే బోట్ యాక్సిడెంట్ జరిగింది. ఒక స్పీడ్ బోట్ వచ్చి ప్యాసింజర్ బోట్ని గుద్దేసి ఒక ఫ్యూ మెంబర్స్ అయితే చనిపోయారు. ఇంకా బోట్ రైడ్ అయిపోయేసి పైకి వచ్చేసరికి గేట్వే ఆఫ్ ఇండియా పైన లేజర్ షో అయితే స్టార్ట్ చేశారు. చాలా బాగుంది లేజర్ షో, చూడండి మీరు కూడా. ఈ లేజర్ షో మెయిన్ థీమ్ ఏంటంటే ఛత్రపతి శివాజీ గురించి, మహారాష్ట్ర యొక్క చరిత్ర గురించి అయితే దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు ఒక మూవీ టైప్లో. సో ఇప్పుడే లేజర్ షో, గేట్వే ఆఫ్ ఇండియా అన్నీ చూసుకొని అయితే పక్కనే చర్చ్ గేట్ రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చాము. నెక్స్ట్ ప్లేస్కి వెళ్దామనేసి. ఇక్కడ కొంచెం ఏదైనా తినాలనిపిస్తే రోడ్ సైడు జామ్ బన్ బటర్ సంథింగ్ ఏదో పేరు, దాని పేరు. సో చూస్తే కొంచెం అట్రాక్టివ్గా అనిపించింది. ఒక టేస్ట్ చూస్తామని చెప్తే చేసిస్తా ఉన్నాడు అతను. Life every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. చేసేది చిన్న ప్రాసెస్ అయినా నోరు ఊరుతుంది యాక్చువల్లీ. దాన్ని ఒక 3 పీసులుగా కట్ చేశాడు. ఒకటే తీసుకున్నాం ఫస్ట్ బాగుంటే, అంటే ఇంకా చాలా తినాల్సిన ఐటమ్స్ చాలా ఉన్నాయి కాబట్టి కొంచెం లైట్గానే అన్నీ టేస్ట్ చేద్దామని కొంచెమే తీసుకున్నాము. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. టేస్ట్ అయితే చాలా బాగుంది. నోట్లో పెట్టుకుందే కరిగిపోయింది యాక్చువల్, అంత సాఫ్ట్గా ఉంది. దానికి పక్కనే ఎగ్ పావు చేస్తూ ఉన్నారు. చూసే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండింది అనేసి ఒకటి చెప్పేసాము. చూడండి ప్రాసెస్ ఎంత బాగుందో. మనం అంతటితో ఆగం కదా, పక్కనే పానీపూరి కనిపిస్తే ఇక్కడ పానీపూరి ఎలా ఉంటుందో ఒకసారి టేస్ట్ చేద్దాము ముంబైలో అని చెప్పేసి అది కూడా ఒక ప్లేట్ చెప్పేసాము. చాలా బాగుంది యాక్చువల్లీ, పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. మన సైడ్ ఉన్నట్లే ఉంది టేస్ట్ కూడా, ఇక్కడ కూడా పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. బాగుంది, చాలా బాగుంది. సో వెంటనే తినేసి పక్కనే ఒక రైల్వే స్టేషన్ ఉంటే అక్కడికి వెళ్ళి చర్చ్ గేట్లో నెక్స్ట్ కొంచెం దూరం వెళ్తే ఇక్కడ ఒక వినయ్ హెల్త్ హోమ్ అనేసి ఆథెంటిక్ మహారాష్ట్రియన్ ఫుడ్ దొరుకుతుంది అనేసి చెప్పారు. సో దాన్ని ఎత్తుక్కుంటూ వెళ్తా ఉన్నాము. మనం వెళ్ళబోయే హోటల్ వచ్చి చాలా పురాతనమైనది. ఎప్పటి నుంచో వాళ్ళు ఆథెంటిక్ మహారాష్ట్ర ఫుడ్ని అయితే మెయింటైన్ చేస్తూ ఉన్నారు. వెళ్ళైతే టేస్ట్ చేసేద్దాము రండి. I can feel the blood creeping up from the heathens. Got will, got fight, got pride, got reason. If they wanna go eat, then you
know I'm gon' feed 'em if you're coming for me. Hope you're ready for a demon. I got eyes in the back of my head, I'm seeing. Take me for granted and you know I'm leaving. I'ma take what's mine with the webs I'm weaving. I could take this crowd from seeing to believing. Got a taste for blood and my tongue keeps bleeding from the words I spit. So sharp, so freezing, so cold. Behold, frostbite they feeling. I could tear you apart or I could go heal 'em. Don't believe. మంచి ఫుడ్ ఎక్కడున్నా కనుక్కొని మరీ వెళ్తాం మనము. సో ఇంత దూరం ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ తర్వాత చార్నీ రోడ్డు లొకేషన్కి అయితే వచ్చేసాము. వచ్చిన వెంటనే వడాపావు, మిసిల్ పావు, ఇది వచ్చి నెక్స్ట్ దీన్ని వచ్చి కొదంబరి వడ అంటారు. తర్వాత ఇది వచ్చి సాబుదానా వడ, చాలా రకరకాలు ఏదైతే ఫేమస్ అని ఉన్నాయో ఇక్కడ అన్నీ అయితే ఆర్డర్ పెట్టేసాము. చాలా టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంది. ఫుల్గా లాగించి లాస్ట్లో ఒక లెమన్ జ్యూస్ అయితే చెప్పాను. సో చూడండి మొత్తం ఊడ్చేసాము. ఫైనల్గా ఎందుకో ఐస్ క్రీమ్ తినాలనిపించింది. ఇది వచ్చి గోవా ఐస్ క్రీము, గోవా ఫ్లేవర్ అంటే జామకాయ ఫ్లేవరు. కొంచెం కారపొడి చల్లుకొనేసి అయితే తిన్నాము. సేమ్ గోవా తిన్న ఫీలింగే వచ్చింది. ఫుల్గా తినేసి మెరైన్ డ్రైవ్కి అయితే వెళ్దాం అనేసి అయితే డిసైడ్ అయ్యాం. ట్రైన్ ఈజ్ ద ఈజియెస్ట్ ట్రాన్స్పోర్టేషన్ కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళాలన్నా రైల్వే స్టేషన్కి వెళ్ళినామా, ట్రైన్ పట్టుకున్నామా, వెళ్ళిపోయినామా. చాలా ఈజీగా ఉంది, కాస్ట్ ఫ్రెండ్లీ, టైం ఫ్రెండ్లీ, అన్నిటికీ చాలా సౌకర్యంగా ఉంది. కాబట్టి మనం లోకల్ ట్రైన్ని తెగ వాడేసాము. వాడకమంటే మామూలుగా వాడట్లేదు. ఎక్కడికి వెళ్ళాలన్నా లోకల్ ట్రైన్ యూస్ చేయడము, వెళ్ళిపోవడము. Living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Never seen clearer, I don't really think anyone can save me. And honestly, I'm not really sure I want saving. I like to be my own worst enemy. There's no risk if you don't try at anything. So I'ma just keep buying everything. See you in the next life, have to be a better me. I don't think that my head's on. సో మెరైన్ డ్రైవ్కి అయితే వచ్చేసాము. ఇదే వన్ ఆఫ్ ది ఫేమస్ టూరిస్ట్ స్పాట్ అన్నమాట ముంబైలో. చాలామంది ఈవినింగ్ టైమ్స్లో ఇక్కడ వచ్చి కూర్చుని ప్రకృతిని, సముద్రాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ ఫ్యామిలీస్, కపుల్స్, ఫ్రెండ్స్ అందరూ ఈవినింగ్ అయితే ఇక్కడే ఉంటారు. చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి కూర్చొని సముద్రము, ముంబై సిటీని చూస్తూ ఉంటే. సో ఇక్కడ మెరైన్ డ్రైవ్ పక్కనే వాంకడే, ముంబై వాంకడే ఫేమస్ క్రికెట్ స్టేడియం ఉంది. ఇక్కడ ఇప్పుడు కోల్డ్ ప్లే జరుగుతూ ఉంది, ఏదో ఈవెంట్ జరుగుతూ ఉంది వాంకడే స్టేడియంలో. సో అలా సాయంత్రం పూట కాసేపు అక్కడ కూర్చొనేసి ప్రశాంతంగా ప్రకృతిని ఆస్వాదించి రిటర్న్ అయితే బయలుదేరేసాము. రూమ్కి అయితే వెళ్ళిపోదామని క్యాబ్ బుక్ చేసుకునేసాము. సో ఈరోజు ఒక్కరోజే చాలా ప్లేసెస్ అయితే కవర్ చేసాము. మార్నింగ్ నుంచి టెంపుల్, వడాపావు, తర్వాత ఇండియా గేట్వే ఆఫ్ ఇండియా, తాజ్ హోటల్ చాలా కవర్ చేసేసి మెరైన్ డ్రైవ్ ఫైనల్గా కవర్ చేసి అలసిపోయాము ఫుల్గా. రూమ్కి అయితే వెళ్ళిపోయేసి ఈరోజు కొంచెం రెస్ట్ అయితే తీసుకున్నాము. సో క్యాబ్ దిగేసి రూమ్కి వెళ్ళేటప్పుడు మాకు స్వీట్ పొటాటో కనిపించింది. వీళ్ళు డిఫరెంట్గా దాన్ని నిప్పుల్లో కాల్చి ఆ పైనుండే స్కిన్ అంతా తీసేసి దానిపైన కొంచెము లెమన్ అన్నీ స్క్వీజ్ చేసి చాట్ మసాలా వేసి ఇస్తా ఉన్నారు. టేస్ట్ అయితే అదిరిపోయింది యాక్చువల్. సో ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. రేపు మళ్ళీ మనము ఇంకా ముంబైని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం, కొత్త ప్లేసెస్. అంతవరకు స్టే ట్యూన్. మీ కిరణ్ గణేష్. టేక్ కేర్, బాయ్.